పార్టీల పరంగా రిజర్వేషన్ అమలు చేసుకోవాలనే అంశం వినిపిస్తా ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ పార్టీల ప్రకారంగా రిజర్వేషన్ అమలు అనేది పెద్ద మోసం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు వీళ్ళు చట్టం ఉండాలి. రాజ్యాంగ రక్షణ లేని చట్టాలను తీసుకొచ్చి కొట్టివేయబడ్డాయని. రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేరిస్తేనే ఒక తల్లి గర్భంలో సురక్షితంగా ఉన్నట్టు 42% రిజర్వేషన్స్ని పార్లమెంట్లో చర్చ జరిపి 9th షెడ్యూల్లో పెట్టాలని మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం. చట్టసభల్లో పెట్టి చట్టపరంగా రిజర్వేషన్స్ వస్తే తప్ప బీసీలకు పార్టీల పరంగా ఇస్తా అంటే ఒక ఆయన బీసీకి ఇస్తాడు, ఇంకో ఇద్దరు రెడ్లకు ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ బీసీని ఓడగొడుతూ ఆ రెడ్డిని గెలిపిస్తారు. అంటే ఎందుకు ఇట్లా స్టాండ్ తీసుకుంది మరి ప్రభుత్వము? దీనివల్ల కూడా బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలియదా ప్రభుత్వానికి? కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి కూడా రెడ్ల పార్టీ, రెడ్ల రాజ్యం అది. దాని అధ్యక్షులు వాళ్ళే ఉంటారు, దాంట్లో ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం రెడ్ల ఆధీనంలో ఉన్నది. ఆయనకున్న సీఎం ముఖ్య సలహాదారులు మొత్తం రెడ్లే అయిపోయినారు. అక్కడ బీసీల కోసం ఏం ఆలోచన ఉంటుంది? మరి మంత్రులు కూడా ఉన్నారు కదా cabinet. బీసీ మంత్రి ఏమో నామకే వాస్తే వాళ్ళు దిష్టి బొమ్మ లాంటి వాళ్ళు గుమ్మడికాయ జీడి గింజలు ఎట్లాంటివో బీసీ మంత్రులు అలాంటి వాళ్ళే. ఏ పార్టీలో అయినా, ఈవెన్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకొని నువ్వు ప్రధానమంత్రి వద్దకు వెళ్ళాలి కదా. ఢిల్లీకి పోయి అక్కడ ఇప్పుడు శీతాకాల సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, దాంట్లో పెట్టండి, చర్చించండి. మీకు 235 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ కూటమికి, 50 మంది దాకా రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. నువ్వు జరిగిపోయిన పుల్వామా గురించి నెల రోజులు చర్చ పెడతావు, అదేవిధంగా ఓట్ చోరీ గురించి నెల రోజులు చర్చ పెడతావు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అనే రాహుల్ గాంధీ నువ్వెందుకు బీసీల గురించి మాట్లాడలే? బీసీల గురించి మాట్లాడుంటే మీ చిత్తశుద్ధి నమ్మేవాళ్ళం. ఇప్పటికైనా రేవంత్ అన్న ఒకటే చెప్తున్నాం, నీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందనుకుంటే నువ్వు అఖిల పక్షాన్ని తీసుకొని పో. ఎందుకంటే మార్చి 31 వరకు నువ్వు ఎలక్షన్లు జరిపితే నీకు 3,000 కోట్లు వస్తాయి. ఆ 3,000 కోట్ల కోసం బీసీల జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేయకు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎడ్డిగుడ్డీలు బీసీలు ఎడ్డిగుడ్డీలు కారు. బీసీలు చాలా చైతన్యమైన ఉన్నారు. మిమ్మల్ని విశ్లేషించి మిమ్మల్ని స్కానింగ్ చేస్తున్నాం. మీరు ఎన్ని బీసీ వ్యతిరేక విధానాలు చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్ట్ మొత్తం ఇట్లాగే ఇచ్చుకున్నాం. నువ్వు ఇచ్చే ప్రతి చర్య బీసీ వ్యతిరేక చర్యగానే భావిస్తూ ఉన్నాం. 9th షెడ్యూల్లో పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్ స్థానిక సంస్థలు వచ్చిన తర్వాత, చట్టపరంగా వచ్చిన తర్వాత పోవాలి తప్ప అంత ముందు పోతే మీ పార్టీలో భూస్థాపితం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. 9th షెడ్యూల్ పెట్టాలంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కావాలి, అదంతా కథ ఉంటుంది. సో దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఒక చర్చ జరగాలి. ఆ జరిగే ధోరణిలో 2 జాతీయ పార్టీ చేస్తాయని నమ్మకం ఉందా? అంటే వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎవరిని అడిగి పెట్టారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవ్వరు అడగలే. ఏ ఉన్నత వర్గాలు, ఏ ఓసీ సోదరులు కూడా రోడ్ల మీదకి రాలే, ధర్నాలు చేయలే, రాస్తా రోగులు చేయలే, ధర్నా చౌకలో కూర్చోలే, సభల సమావేశాలు లేవు. ఎవడు అడిగినా 10% ఇచ్చినావు నువ్వు. వారం రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసినటువంటి మా గొప్ప ప్రధానమంత్రి, మా బీసీ ప్రధానమంత్రి మోడీ గారు మరి ఇప్పుడు దీన్ని ఒక 1 వీక్లో శీతాకాల సమావేశాలు నడుస్తాయి. ఆ December 1 నుంచి 1 వీక్లో పెట్టండి, చర్చ చేయండి. ఇమీడియట్లీ ఆయన పెట్టాలి కదా. ఈడబ్ల్యూఎస్ని ఎవరైనా తీసుకొచ్చిండు. బీసీ రిజర్వేషన్లను కూడా అదే తరలో ఒక వారం లోపే చర్చ చేయాలి. 42% స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో చర్చ చేసి 9th షెడ్యూల్లో పెట్టి దాని రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరుతున్నాం మేము. బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, 16 ఎంపీలు ఉన్నారు. మరి ఎందుకు ఎవరు కూడా దీని అంశాన్ని సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బీసీల గురించి ఆలోచన చేయకపోతే రేపు వాళ్ళని బీసీ సమాజం బహిష్కరిస్తుంది. మేము వాళ్ళని కూడా కోరినాము. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలని, మంత్రులని తరిమి కొట్టినామో రేపు పొద్దుడికి ఈ బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా కూడా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు పోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ గురించి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని రాష్ట్రం నుంచి తీసుకుపోయి కేంద్రానికి విన్నవించాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ఎంతసేపు ఉన్న బండి సంజయ్ అన్న గారు మొడతాడు కట్టినోనికి మొడతాలేనికి బండి సంజయ్ అన్న ఇలా మొడతాడు కట్టుకున్న హిందూ పోరగాలు చచ్చిపోతే మొడతాడు తెంపి పొందబెడుతున్నాం. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల 52% జాబులు ఓసీలకు పోయినాయి. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఊరేసుకొని చేస్తున్నారు. హిందువులో 90% హిందూ బీసీలు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. హిందూ బీసీ పిల్లలు 90% ఉన్న హిందూ బీసీలో మొలతాడు తెగిపోతున్నాయి. నువ్వు మొలతాడు ఒక్కని కట్టుకోగానే కాదు, మొలతాడు కాదు, మొలతాడు కట్టుకున్నాడు మొగడు. నువ్వు మొగడు అయితే రిజర్వేషన్ తీసుకొని రావాలి నువ్వు బీసీలకు. ఈడ ఉత్త మాటలు మాట్లాడి ఏదో
భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తామంటే ఇంకా ఎవరు క్షమించాడు. నెక్స్ట్ టైం నిన్ను ఎంపీ కాదు కార్పొరేటర్ కూడా గెలవనియరు బీసీలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీలు మొత్తం రోడ్ల మీద పడి తిరుగుతుంటే ఆగమవుతుంటే ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకొని వస్తుంటే రాజకీయ రిజర్వేషన్ రాక రోడ్ల మీద పడి తిరుగుతుంటే మొలతాడు కట్టినోనికి నువ్వు మొలతాడు కట్టుకున్న మొగని కాదు తీసుకురా మరి 42% రిజర్వేషన్ తీసుకొని రా. అప్పుడు నిజంగానే మా అన్న మొలతాడు కట్టిన మొగోడు రాని మేము కూడా అనుకొని నిన్ను కూడా మా భుజాల మీద పెట్టుకుంటాం. మళ్ళీ గెలిపేయలేదా బీసీలు? రేపు కూడా బండి సంజయ్ని గెలిపించుకుంటాం. నువ్వు పోవాలి కదా, నువ్వు పోయి మొగోళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ ఇరాడా. మొలతాడు కట్టిన మొగోడు హిందువులు కదా, మరి 90% మొలతాడు కట్టిన హిందువుల కోసం హిందూ బీసీల కోసం నువ్వేం చేసినావో చెప్పాలి. నీ ఇంటికి వచ్చి కూర్చుంటాం, మేము ధర్నా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.